మరణం పొందినటువంటి మురళీ నాయక్ ఇంటికి జనం పెద్ద ఎత్తున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ఈరోజు సింగర్ మంగ్లీ కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం చెప్తుందో ఆ మాటలు వినే ప్రయత్నం చేస్తారు. వీర మరణం పొందిన మురళీ నాయక్ గురించి ఏం చెప్తారు మేడం? ఈ రోజు ఇక్కడ ఇంటికి పరామర్శించడానికి అదే అండి, గొప్ప మరణం పొందిండు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బాధాకరము. వీర మరణం పొందిండు. ప్రతి ఒక్క మహిళ సింధూర్లో బొట్టులో తను ఒక సింధూర్గా నిలిచిండు. ఎవరు సింధూర్ పెట్టుకున్నా కూడా మురళీ నాయక్ గుర్తుండిపోయేలా వీర మరణం పొందిండు, గొప్ప మరణం పొందిండు. ఆమె కడుపు కోత బాధ అనిపిస్తుంది. ఒకటే ఒక కొడుకు, చిన్న పల్లెటూరు, చిన్న తండాలో పుట్టి పెరిగి అక్కడికి పోయి మనందరి కోసం ఆయన అక్కడ ఫైట్ చేసి వీరమరణం పొందాడంటే ఒక రకంగా చెప్పాలంటే గర్వకారణం, ఒక రకంగా చెప్పాలంటే ఈ తల్లికి బాధాకరం. ఎవ్వరు కూడా తీర్చలేని లోటు. సో వీళ్ళు ఏం కోరుకున్నా కూడా అది ప్రభుత్వం నెరవేరాలని, కోరికల్ని తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయన గౌరవం తెచ్చినటువంటి నేపథ్యం ఈ వీర మరణంతో దీన్ని యువత ఎలా చూడాలి? గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఈ తల్లికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక్కడే కొడుకైనా కూడా అంత దూరం అసలు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు, అయినా కూడా పంపించారు. వీళ్ళు గొప్పలు, చాలా ఈ తల్లిదండ్రులు గొప్ప. ఇది మంగ్లీ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మురళీ నాయక్ మరణం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఏదైతే జిల్లానే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి నేపథ్యం. ఆ తల్లిదండ్రులకైతే మాత్రం కడుపు కోత తీరని, ఎందుకంటే వారిని పరామర్శిస్తామని వచ్చాను. అందులో ఈ మరణం అనేది మురళీ నాయక్ అసలు దీన్ని దేశవ్యాప్తంగా యువత కానీ చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాన్ని కూడా ఆదుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మంగ్లీ కోరుతున్నటువంటి నేపథ్యం. మురళీ నాయక్ ఏదైతే ఉందో వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో ఆయనకు కుటుంబానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా హర్షాతివేకం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కూడా ఆ కుటుంబానికి నేను కూడా అండగా ఉంటానంటూ కూడా ఆర్థికంగా సహాయం అందిస్తూ అల్లుడిని కూడా ఇంటికి పంపించినటువంటి నేపథ్యం. ఇక్కడ ఆయన ఉన్నారు సార్. ఏంటి సార్ ప్రధానంగా మీరు ఈరోజు మురళీ నాయక్ ఇంటికి రావడానికి? మురళీ నాయక్ గారు అమరులు అయినప్పటికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను నా జీవితంలో ఒక్కసారైనా డ్రెస్ చేసుకోవాలనే ఒక దీంతో డ్రెస్ చేసుకోవాలా, కానీ ఇంట్లో వాళ్ళు ఎంతో చెప్పినా వాళ్ళతో కొట్లాడి నేను ఒకసారి దేశానికి సేవ చేయాలని చెప్పేసి గత 2022లో ఆయన ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అమరవీరులు అయినారు. సో ఆయన్ని చూసి వేలాదిగా ఈరోజు యువత వచ్చేదానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన విగ్రహం ఈరోజు పెట్టగలిగితే ఆయన్ని చూసి రేపొద్దున్న ఎంతో మంది యువత ఆర్మీలోకి వచ్చి ఆర్మీ కోసం, మన ఇండియా కోసం, మన భారతదేశం కోసం వచ్చి పోరాడేదానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆయన విగ్రహం పెట్టాలా. ఆయన పట్టుదల అంటే చనిపోతాను ఆర్మీలో వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి ఒకసారన్నా నేను డ్రెస్ వేసుకోవాలా, యూనిఫామ్ వేసుకోవాలా అనే దీంతో ఆయన చేసిండే త్యాగానికి మనం వెల కట్టలేము. కాబట్టి అమిలినేని సురేంద్రబాబు గారు తన వంతు సహాయంగా 1 నెల జీతం వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే ఉందో మురళీ నాయక్కి ఆ ప్రశంసలు ఆ తల్లిదండ్రులని మనం కూడా గొప్పగా చూడాల్సిన అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుతున్నది విగ్రహం. ఈ ప్రయత్నంలో ఎలా ఉంటుంది సార్? అసలు ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు అడగడం కాదు, అది మన బాధ్యతగా మనం పెట్టాలా. ఎవరు తల్లిదండ్రులు అడిగితే మనం పెట్టడం కాదు, బాధ్యతగా పెడితే రేపొద్దున యువత పెద్ద ఎత్తున ఆర్మీలోకి వస్తారు. మురళీ నాయక్ మన కోసం త్యాగాలు చేసినాడు కాబట్టి మనం ఆయన గుర్తు పెట్టుకోవాలి. ఏం చెప్తారన్నా? మీ అబ్బాయి ఈరోజు వీరమరణం పొందినటువంటి దేశవ్యాప్తంగా కూడా మీ అబ్బాయిని ప్రశంసిస్తున్నటువంటి మీరు తల్లిదండ్రులుగా ఎలా చూస్తారు సార్? ఒక పక్క దేశం మొత్తం మన భారతదేశం మన మురళి గురించి భలే అమరవీరుడు మురళీ నాయక్ అని వాళ్ళ తల్లిదండ్రికి జోహార్లు, నమస్తే అని ఒక పక్క మన మురళి గురించి చాలా మంది గౌరవిస్తున్నారు. ఒక పక్క దుఃఖంగా ఉంది, ఒక పక్క గౌరవంగా ఉంది సార్. మీరు ఏం కోరుకున్నారన్న? మురళీ నాయక్ చనిపోయారు కదా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు సార్? మేము కోరుకోదేం సార్, మురళీ నాయక్ చనిపోయినాడు. మాకి మురళీ నాయక్ అతను ఒకే నా కొడుకు, ఒకే బిడ్డ గడిచిపోయినాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు మమ్మల్ని ఏ పరిష్కారంగా ముందరికి దారి చూపిస్తుందో మేము ఆ ప్రకారం పోతాం సార్. అంటే మరి మీరు విగ్రహం కావాలని కోరుతున్నారు మురళీ నాయక్ది, ఎందుకు ఆ రకంగా విగ్రహం? అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మన భారతదేశం యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఈ నెల మన మురళీ నాయక్ అమరవీరుడు యుద్ధం చేసి చనిపోయినందుకు ఆ త్యాగానికి అతని విగ్రహము మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మన ముఖ్యమంత్రులు కానీ మన భారతదేశం మన నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులకి నేను ఇదే కోరేది, నా కొడుకుని
విగ్రహము పెట్టాలని, వచ్చే పోయే జనాలు కట్టడ చూడాలని, అతనే మన ఈ 2020 సంవత్సరంలో ఈ మురళీనాయక్ ఇది ఫలానా తాండా నాయకు ఈ పిల్లోడే ఆ యుద్ధంలో చనిపోయినది, అంతమందికి చంపి ఈ పిల్లోడే మురళీనాయక్ అని ఏలు పెట్టి చంపినందు అమరవీరుడు అయినందుకు సెల్యూట్ అని గుర్తింపుగా ఉండాలని సెల్యూట్ చేసిపోతే నాకు అదే సంతోషము. అమ్మా ఏం చెప్తారమ్మా? ఇప్పుడు మురళీ నాయక్ మీ బాడీ వస్తుంది, మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఒక్కగానొక్క కొడుకు, మీరు ఇలా చూస్తారని అనుకోలేని పరిస్థితి. ఒకవైపు అయితే మాత్రం పెద్ద దేశవ్యాప్తంగా మీ కొడుకుని గర్వంగా చెప్తున్నట్టు ఎలా చూస్తారు? ఏం చెబుతానన్నా, కనిందే కడుపు కాలుతుంది. ఏం గర్వం పడుతూ నేను ఉండేదో కొడుకు వెళ్ళిపోయాని జీవితం అంతా కుళ్ళి చచ్చిపోతాను. నా కొడుకే లేదు నా కోసరాన్ని చేయనంతవరకు. దేశవ్యాప్తంగా మీ కొడుక్కి సెల్యూట్ చేస్తున్నారమ్మా. అంటే మీకు ఆ బాధ ఉంటుంది, మీకు కాదనడం, కాకపోతే మాత్రం ఆయన చనిపోవడం అంత ఆషామాషి విషయం కాదు. దేశం కోసం పోరాడుతూ చనిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? దానికి దేశం అంతా సెల్యూట్ కొడతా ఉన్నారు. అదే నాకు సంతోషము. బాధ కూడా ఉంది, సంతోషం కూడా ఉంది. అతనితో పాటు పనిచేసిన వాళ్ళు మిలిటరీ వాళ్ళు అయితే మాకు ఎటువంటి మరణం దొరకలేదు, కానీ మురళీ నాయక్ అదృష్టవంతుడు, ఇంత పెద్ద ఎత్తున ఈ మరణం దొరకడం అనేది అంత ఆషామాషి విషయం కాదు అని చెప్తున్నారు. దానికి నేనేం చెప్పలేను. మొత్తం మీద తర్వాత ఈ అమిలినేని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఒకవైపు ఆ కుటుంబానికి నేను సైతం అండగా ఉంటాను అని చెప్పేసి ఆర్థిక సాయం అందించినటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం గొప్పగా గర్వంగానే ఉంది. కానీ మాకు ఆ బాధ అయితే తీరని లోటు. మాకు ఒక్కగానొక్క కొడుకు, మేము ఎంతగా అక్కడ ఏదైతుందో మిలిటరీ ఉద్యోగం వద్దని చెప్పినప్పటికీ ఆయన ప్రేమతో ముఖ్యంగా ఖచ్చితంగా వెళ్ళాలి, నేను ఒక్కరోజైనా ఏదైతుందో మిలిటరీ డ్రెస్ వేసుకోవాలని అన్నట్టుగా ఎప్పుడు కలలు కనేవాడు. కాబట్టి అతని కోరిన కాదని లేకపోయాడు. కాబట్టి ఈరోజు అయితే ప్రాణంతో లేకపోయినప్పటికీ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే మేము గర్వంగా కూడా ఫీల్ అవుతామని ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యం.